హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్వప్నిక టాకీస్. ఫ్యామిలీ స్టార్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో లైగర్ సినిమా లాంటి ఒక ఫ్లాప్ తర్వాత ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా తీశాడు విజయ్ దేవరకొండ. దట్టు ఇది గీతా గోవిందం లాంటి బ్లాక్ బాస్టర్ అందుకున్న కాంబోలో విజయ్ దేవరకొండ పరశురామ్ మళ్ళీ చేయడం నిజంగానే ఈ సినిమా పైన అంచనాలు పెంచేశాయి. అలాగే దిల్ రాజు బ్యానర్లో రావడంతో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందనే టాక్లో చాలామంది అంచనాలని ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కువగా పెంచుకున్నారు. సో అలాగే ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లైగర్ తర్వాత ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా హిట్ అందుకున్నాడా విజయ్ దేవరకొండ? సో ఈ అందరి కాంబోలో ఈ సినిమా హిట్ అయిందా, లేకపోతే గీతా గోవిందం మ్యాజిక్ని ఇది క్రియేట్ చేసిందా, లేకపోతే ఇంకా అంతకు మించి వెళ్ళిందా? వీటన్నింటి గురించి కూడా ఫ్యామిలీ స్టార్ రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, గోవర్ధన్ ఒక కుటుంబం కోసం, అంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ గోవర్ధన్, ఇతను కుటుంబం కోసం ప్రాణం పెట్టి పనిచేసే ఒక కుర్రాడనమాట. పెళ్ళయి పిల్లలు కూడా ఉన్న అతడి అన్నయ్యలు ఇద్దరు కూడా జీవితంలో ఇంకా సెటిల్ కాకపోవడంతో కుటుంబం బాధ్యత అంతా కూడా విజయ్ దేవరకొండనే తీసుకోవాల్సి వస్తుంది. దానికోసం రేయింబవళ్ళు కష్టపడుతూ ఉంటాడు. తనను ఇష్టపడ్డ అమ్మాయిని సైతం కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్న బాధ్యతల కోసం దూరం పెడతాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఇందు అంటే మృణాల్ ఠాకూర్ వస్తుంది. తన ఇంటి మేడ మీదనే అద్దెకు దిగి తనతో పాటు తన కుటుంబానికి కూడా బాగా దగ్గర అవుతుంది ఇందు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు గోవర్ధన్. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలోనే ఇందు గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. దానివల్లే గోవర్ధన్ జీవితం ఎలా మలుపు తిరిగింది, ఇంతకీ ఇందును గోవర్ధన్ పెళ్లి చేసుకున్నాడా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు థియేటర్లోనే చూడాలి. ఇక అలాగే కథ విశ్లేషణ ఎనాలిసిస్ గురించి చూస్తే, పరశురామ్ చివరి సినిమా సర్కారు వారి పాటలో కేవలం $10,000 అప్పు వసూలు చేసుకోవడం కోసం ఉన్న పనులన్నీ కూడా వదులుకొని అమెరికా నుంచి ఇండియాకు వచ్చేస్తాడు ఒక హీరో. అది మహేష్ బాబు లాంటి హీరోని పెట్టుకొని అలాంటి సిల్లీ కాన్సెప్ట్ పాయింట్తో కథను నడిపించడం పరశురామ్కే చెల్లింది. సర్కారు వారి పాట మీద వచ్చిన విమర్శలు, దాని ఫలితం చూశాక అతని మీదున్న రెస్పెక్ట్ కూడా కొంచెం తగ్గిందనే చెప్పాలి. సో ఈసారైనా కథలో ఒక మంచి పట్టు ఉంటుంది, ఖచ్చితంగా ఇది బలంగా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఫ్యామిలీ స్టార్ వ్యవహారం చూస్తే కూడా ఇలాగే అనిపించింది. ఒక మల్టీనేషనల్ కంపెనీ CEO అయిన ఒక అమ్మాయి మిడిల్ క్లాస్ మనసుల మీద ఒక అట్రాక్ట్ చేయడానికి హీరో చుట్టూ తిరగడం, వాళ్ళ ఇంటి మేడ మీద అద్దెకు దిగడం, ఇవన్నీ కూడా కొంచెం లాజిక్ మిస్ అయ్యాయని అనిపించింది. అలాగే అతను చేసే ప్రతి పనికి ఈమె హీరోయిన్ మురిసిపోతూ ఉండటం, తనను పడేయాలని ఒక CEO స్థాయిలో ఉన్న ఒక అమ్మాయి ఇలా చేయడం కూడా లాజిక్ లేదు అని అనిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ PhD చేయడానికి వస్తుంది. ఆ టైంలోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జనాలు ఎలా తింటారు, ఎలా తొడుక్కుంటారు, ఏం వేసుకుంటారు, ఏం ఆలోచిస్తారు, ఎంత రాజీ పడతారు ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటికి అనే దాని మీద తను సబ్మిట్ చేసింది, ఒక ప్రోగ్రామ్ సబ్మిట్ చేస్తుంది ప్రొఫెసర్కి. ఆహా అద్భుతమని ఆ ప్రొఫెసర్ పొగిడేస్తాడట. సో హీరోయిన్ తీసిన ఇది హీరోకి నచ్చదు. సో తనతో ప్రేమగా ఉంది, కేవలం ఈ ప్రాజెక్టు కోసం మాత్రమేనా అని హీరో ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మొదలు పెడతాడట. ఇక్కడ చదువుకుంటే ఇదంతా ఎలా అనిపిస్తుందో, కానీ తెర మీద చూస్తుంటే మాత్రం ఇలాంటి కథతో టాలీవుడ్లో జడ్జ్మెంట్ కింగ్ అని పేరున్న ఒక దిల్ రాజు సహా ఇంతమంది ఒప్పించి సినిమా తీయగలిగిన పరశురామ్ తెలివికైతే నిజంగా సెల్యూట్ అనే చెప్పాలి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకు వెన్నెముకగా నిలుస్తూ వాటి ఉన్నతి కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ కూడా స్టార్లే అని చెప్పాలన్నది దర్శకుడి ఉద్దేశం. నిజానికి ఇది మెజారిటీ ప్రేక్షకులు బాగా రిలేట్ అయ్యే పాయింటే. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి కథను సరిగ్గా నడిపిస్తే ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఓన్ చేసుకుని ఉండేవాళ్ళు. కానీ కథను ఆరంభించడంలో ఉన్న పట్టు మాత్రం ఆ తర్వాత లేదనే చెప్పాలి. కథ మలుపు తిరగడానికి దారి తీసే పాయింటే పూర్తిగా తేడా కొట్టేసింది. మొదట్లో హీరో క్యారెక్టరైజేషన్ ఆసక్తిగా సాగటం, ఆ తర్వాత కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగుండటంతో ఒక దశ వరకు ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది. అది కూడా ఫస్ట్ హాఫ్ మాత్రమే. కానీ హీరోయిన్ పాత్ర ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి ఏదో తేడా కొట్టేస్తూ ఉంటుంది. హీరో ఇంట్లో అద్దెకు దిగిన అమ్మాయి పరిచయంలోనే ఏవండి అని సంబోధించడం, నేను మీకు పడిపోయా అనటం, అలాంటివన్నీ కొంచెం వినటానికి మనకు సడన్గా కొంచెం విడ్డూరంగా అనిపిస్తాయి. హీరో పట్ల ఆమెకు అసలు ఎందుకంత అట్రాక్షన్, ఎందుకింత అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక CEO లెవెల్లో ఉన్న ఒక అమ్మాయి ఇలా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి చుట్టూ తిరగడం ఏంటి అనే విధంగా కొంచెం
అంటే అది లాజిక్గా కొంచెం న్యాచురల్గా అనిపించదు అనమాట. సో అయినా సరే సన్నివేశాలు సరదాగా సాగిపోతుండటంతో లాజిక్లన్నీ వదిలేసి టైంపాస్ చేసేద్దాంలే అని ప్రేక్షకులు కూడా కొంచెం అనుకుంటారు. కానీ ఈ కథ మలుపు తిరిగే ఒక థీసిస్ వ్యవహారం దగ్గరే ఫ్యామిలీ స్టార్ గాడి తప్పేసిందని చెప్పాలి. సో అక్కడి నుంచి ప్రతి సీన్ కూడా వెటకారంగానే అనిపిస్తూ ఉంటాయి. సో తన గురించి, తన ఫ్యామిలీ గురించి, తన ప్రాజెక్ట్లో ఏదో రాసిందని, హీరోయిన్ మీద హీరో రివెంజ్ తీర్చుకునే సన్నివేశాలు ఇవన్నీ కూడా విసుగు పుట్టిస్తూ ఉంటాయి. 1-2 సీన్లు అయితే ఓకే, కానీ సో మళ్ళీ అవే సీన్స్ రావడంతో కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. కథ మొత్తం హైదరాబాద్లో ఉన్నంత వరకు ఫ్యామిలీ స్టార్ ఎంగేజింగ్ చేస్తుంది, కానీ అమెరికాకు వెళ్ళాక మాత్రం ఇంకా భరించలేం బాబు, ఎప్పుడెప్పుడు థియేటర్ నుంచి వెళ్ళిపోదామా, ఈ సీరియల్ మూవీ వద్దురా బాబు అనిపిస్తుంది. ఇంకా హీరో చిత్ర విచిత్ర ప్రవర్తనతో మాత్రం తెర మీద హీరోయినే కాదు కదా, చూసే ప్రేక్షకులు కూడా తిక్కరేగిపోతూ ఉంటుంది. ఇంకా హీరోకి డబ్బు లేకుంటే న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్లో వ్యభిచారానికి రెడీ అయ్యే సీన్ అయితే ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి బాబోయ్. ఇలాంటి సన్నివేశంతో వినోదం పండించాలని చూసిన దర్శకుడిని ఏమనాలో నిజంగానే. ఎడిటింగ్ టేబుల్ని దాటి ఈ సన్నివేశం ఫైనల్ కట్లోకి ఎలా వచ్చిందో మరి, దీన్ని ఎడిటింగ్లోనే ఎడిట్ చేసేసింటే బాగుండేది అనిపించింది. ఇంకా ఫ్యామిలీ స్టార్ మళ్ళీ గాడిన పడుతుందేమో అని ఆశించిన వాళ్ళు కూడా ఈ సీన్ చూశాకైతే ఇంకా ఆశలన్నీ వదిలేసుకున్నారు. ఇంకా మళ్ళీ విజయ్ దేవరకొండకి అట్టర్ ఫ్లాప్ సినిమా వచ్చి పడింది అని అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఫైట్ వచ్చిన ప్రతిసారి ఏదో బలవంతంగా అక్కడక్కడ ఫైట్లని ఇరికించేశారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా చివరిలో విలన్ ఎపిసోడ్లో అయితే ఈ సినిమా అయితే మరీ ఇంకా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అమెరికా ఎపిసోడ్ పుణ్యమా అని పూర్తిగా ఆసక్తి సన్నగిలిపోయిన ఫ్యామిలీ స్టార్లో ఒక పతాకమైన సన్నివేశాలు మరింత భారంగా అనిపిస్తాయి మనందరికీ. ఒక మంచి ఎంటర్టైనర్ తరహాలో మొదలయ్యి ఆ తర్వాత కథ టర్న్ తీసుకున్న విధానం చూస్తే, చివరికి ముగిసిన తీరు చూస్తే ఇంక ఈ సినిమా వద్దురా బాబు, ఇంకా అమ్మ అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది. గీత గోవిందం తర్వాత విజయ్ పరశురామ్ కలయికలో ఇలాంటి సినిమాని అయితే నిజంగా ప్రేక్షకులు, ఒక నార్మల్ న్యూట్రల్ ప్రేక్షకులు కూడా అస్సలు ఊహించలేదు. కానీ వచ్చేసింది, అట్టర్ ఫ్లాప్ కూడా అయిపోయింది. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకోవాలి అంటే విజయ్ దేవరకొండ వరకు అయితే తను మంచి యాక్టర్ అనేది మనందరికీ తెలిసింది. అతడు ఏ పాత్ర చేసినా కొంచెం బాగానే చేస్తాడు. సో కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకొని కష్టపడే కుర్రాడి పాత్రకి విజయ్ బాగానే సూట్ అయ్యాడు. కానీ కొంతవరకు సినిమాని తన భుజాల మీదే మోసాడని చెప్పాలి. కానీ కథ అంత ల్యాగ్ లాగా ఉండటం, ఒక సీరియల్ లాగా ఉండటం, అది మరి విజయ్ దేవరకొండకి తెలిసి ఒప్పుకున్నాడా లేదా అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ యాక్టింగ్ పరంగా అయితే ఓకే, కానీ కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా దొబ్బెట్టేశాడని చెప్పాలి. సో ఇంకా ఫ్యామిలీ మ్యాన్గా విజయ్ లుక్ బాగుంది. మృణాల్ ఠాకూర్ కూడా తన పాత్రకి, తన పర్ఫార్మెన్స్కి బాగానే పనిచేసింది. చలాకీగా అందంగా కనిపించింది. సో సగం నుంచి కథ ప్రకారం చూస్తే మూడీగా తయారవడంతో తన పాత్రను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాం. సో కొన్ని చోట్ల ఆమె లుక్ కూడా తేడా కొట్టేసింది. రిచ్ డాడ్ పాత్రల్లో అయితే విసిగిపోయారు. అక్కడ జగపతి బాబు ఎంత మొత్తుకుంటున్నా ఆయనకు మళ్ళీ అవే పాత్రలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా ఫ్యామిలీ స్టార్లో ఆయన వల్ల సినిమాకు కానీ, సినిమా వల్ల ఆయనకు కానీ ఎలాంటి ఉపయోగము లేదు. జగపతి బాబుని ఈ సినిమాలో జస్ట్ ఉంచారంటే ఉంచారు అన్నట్లు అనిపించింది. సో ఎందుకంటే అంత మంచి యాక్టర్ని ఇంకొంచెం యూజ్ చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా హీరో వదినగా వాసుకి, అభినయ, అన్నలుగా రవిప్రకాష్, రాజా, చెంబ్రోలు ఓకే అనిపించారు. ఇంకా మిగతా వాళ్ళు వెన్నెల కిషోర్ని అయితే అస్సలు, తన కామెడీ టైమింగ్ని అయితే అస్సలు వీళ్ళు పట్టించుకోలేదేమో అనిపించింది. సో అది కూడా ఈ సినిమాకి కొంచెం మైనస్ అయిందని చెప్పాలి. ఇంకా టెక్నికల్ పరంగా చూసుకుంటే గోపి సుందర్ పాటల వరకు ఓకే అనిపించాడు. పాటలు కొత్తగా అనిపించవు కానీ వినసొంపుగా అనిపిస్తాయి. కానీ సినిమాలో పాటల ప్లేస్మెంట్ మాత్రం పేలవంగా ఉంది. అస్సలు సింక్ కాని టైంలో వచ్చే పాటల్ని ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటాం. కలర్ఫుల్ సాంగ్ అయినా కూడా కళ్యాణిని రోలింగ్ టైటిల్స్లో టైంలో మనం టైం అంతా వేస్ట్ చేసామనిపిస్తుంది. పాటల వరకు ఓకే అనిపించిన గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం నిజంగానే డిసప్పాయింట్మెంట్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ని విచిత్రమైన సౌండ్స్తో విసుగు పుట్టించేశాడు. ఇంకా రవిబాబు ఆఫీస్లో హీరో చేసే ఫైట్లో వచ్చే స్కోర్ అయితే నిజంగానే భరించలేము అసలు. సినిమా అంతా ఒక సీన్స్లో సంబంధం లేకుండా ఆర్ఆర్ నాన్ సింక్లోనే సాగుతూ ఉంటుంది. ఇంకా సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సో నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. సో పరశురామ్ రైటింగే కొంచెం తేడా కొట్టేసింది. ఇంకొంచెం డైరెక్షన్ పరంగా, డైలాగ్స్ పరంగా ఇంకొంచెం బాగా మెప్పించగలిగి ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో ఫ్యామిలీ స్టారే పరశురామ్ తీసిన సినిమాలన్నింటిలో కొంచెం అట్టర్ ఫ్లాప్ అని చెప్పాలి. కథ విషయంలో అతను ఏమాత్రం సీరియస్నెస్ చూపించలేదేమో అని అనిపించింది. ఇంకా కథను ఒక కీలకమైన సన్నివేశాలు లేకుండా, లాజిక్ లేకుండా సిల్లీగా నడిపించేశాడని అయితే చూసే ఆడియన్స్కి అయితే అనిపిస్తుంది. ఇంకా దీని గురించి మొత్తంగా చెప్పాలి అంటే మళ్ళీ
లైగర్ సినిమా తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ అట్టర్ ఫ్లాప్ సినిమాని విజయ్ దేవరకొండ ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి. సో దీంట్లో రష్మిక మందన కూడా ఒక సర్ప్రైజింగ్ దాంట్లో వస్తుంది. అది నేను చెప్పడం కన్నా మీరు వెళ్ళి చూస్తేనే కొంచెం బెటర్. ఒకవేళ మీరు వెళ్ళి థియేటర్లో చూస్తే, లేదు అంటే ఇంకెలాగో 2-3 రోజుల్లో ఓటీటీలో వస్తుంది, ఓటీటీలో చూస్తే బెటర్. ఎందుకంటే ఈ సినిమాని థియేటర్లో చూడాల్సినంత గొప్ప సినిమా కాదు అనేది నా ఫీలింగ్. ఓకే, వెళ్దాం, టైంపాస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు. కానీ విజయ్ ఫ్యాన్స్ ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, మళ్ళీ విజయ్ దేవరకొండని ట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి విజయ్ ఫ్యాన్స్ కూడా వెళ్ళకపోతేనే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ యాక్టింగ్ పరంగా బాగానే చేస్తున్నాడు, కానీ ఎందుకో స్టోరీస్ పరంగా, సెలక్షన్స్ పరంగా తను కరెక్ట్గా చూస్ చేసుకోలేకపోతున్నాడు అని అయితే అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ మంచి కథని ఎంచుకొని మంచిగా సినిమా తీస్తే డ్యాన్స్లు, ఫైట్లు ఇవేం అవసరం లేదు. తనకున్న ఫ్యాన్స్, తనకున్న స్టార్డమ్ అలాగే ఉంటుంది. కానీ ఇంకా కొత్తగా ట్రై చేద్దామని ఆ కథను సరిగ్గా వినకపోవడమో లేకపోతే ఏంటో ప్రాబ్లం తెలియదు. కానీ లైగర్ సినిమా కావచ్చు, ఈ సినిమా కావచ్చు, ఇవన్నీ వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి. ఖుషీ సినిమా కూడా అంతే. విజయ్ దేవరకొండ మళ్ళీ గాడిలో పడాలి అంటే ఒక మంచి కంబ్యాక్ సినిమా, ఒక అర్జున్ రెడ్డి, ఇంకొక గీతా గోవిందం, ఇలాంటి ఒక మంచి సినిమాలు వస్తే బాగుంటుంది. సో నేను కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నా. సో ఇంకా ఫైనల్గా ఫ్యామిలీ స్టార్ మూవీ నిజంగా చెప్పాలంటే మధ్యలో కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, బాగానే నడుస్తుంది. హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత కొంచెం క్లమ్సీగా, లాజిక్స్ లేకుండా ఇలా కొంచెం సాగిందనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం దొబ్బెట్టేశారనమాట. సో హీరోయిన్ ఎంట్రీ నుంచే సినిమా తేడా కొట్టేస్తుంది. సో తనపైన రివెంజ్ తీర్చుకునే సన్నివేశాలు కావచ్చు, హీరో అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యభిచారానికి సంబంధించిన వాటిలో ఇరుక్కోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా వరస్ట్గా అనిపిస్తాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా ఒక స్టేటస్లో ఉన్నాడనేలాగా చూపించి ఉండింటే నిజంగానే బాగుండేది. మూవీ డెఫినెట్లీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేది. అది ఎటెటో తీసుకెళ్లాడు డైరెక్టర్, దానివల్లనే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. సో ఈ సినిమాకి ఇంకా ఫైనల్గా నేను రేటింగ్ ఇవ్వాలి అంటే 5/1.5 మాత్రమే ఇస్తాను. చాలామంది 2.5 కూడా ఇచ్చారు. బట్ ఈ సినిమాకి అంత సీన్ లేదు, జస్ట్ 1.5 ఎక్కువ అని అనిపించింది. అది కూడా కేవలం విజయ్ దేవరకొండ కోసం మాత్రమే. సో ఇంకా డైరెక్షన్ అయితే 0, టెక్నికల్గా అయితే 0, అన్నీ ఆల్మోస్ట్ డైరెక్షన్ పరంగానే మెయిన్ ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే బాగుంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అక్కడ యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. మెయిన్గా స్క్రిప్ట్ వర్క్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవే బాగలేకపోతే ఇంకా ఏ సినిమా అయినా కూడా ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. దయచేసి ఇది డైరెక్టర్స్ కూడా గుర్తుంచుకుంటే బాగుంటుంది. పరశురామ్ కాంబినేషన్లో ఇలాంటి ఒక సినిమా రావటం నిజంగానే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఫ్యామిలీ స్టార్ మూవీ చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది? ఎవరైనా చూసారా? ఒకవేళ చూస్తే మీకు నచ్చిందా, ఒకవేళ నచ్చలేదా అనేది కూడా డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇది నా రివ్యూ అండి. సో ఈ రివ్యూ మేబీ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, మిక్స్డ్ కామెంట్స్ కూడా చేయొచ్చు. బట్ నో ప్రాబ్లం, నేను జెన్యూన్గా చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పేశాను. బట్ ఐ లైక్ విజయ్ దేవరకొండ.